ఈరోజు మన సెమీకండక్టర్‌లో మనము ఒక ఇంట్రొడక్షన్ అయితే చూద్దాం. యూవీఎం ఎర్రర్‌కి, యూవీఎం ఫ్యాటల్‌కి ఆ 2 ప్రింట్ స్టేట్మెంట్స్ కదా! ఈ 2 ప్రింట్ స్టేట్మెంట్స్‌లో ఉండే డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం అనమాట. సో, జనరల్‌గా ఇది ఎప్పుడు వాడతారు? ఇది ఎప్పుడు వాడతారు? అని అడుగుతున్నాడనమాట. సో, యూవీఎం ఎర్రర్ అనేది ఎప్పుడు వాడతాం మనము అనంటే బేసిక్‌గా ఇప్పుడు మన కోడ్ అయితే రాసుంది. ఆ కోడ్‌లో మనకి మధ్యలో ఒక మిస్టేక్ ఎన్‌కౌంటర్ అయింది. సపోజ్ ఒక తప్పు ఏదైనా ఒక మిస్టేక్ ఎన్‌కౌంటర్ అయినప్పుడు, ఆ మిస్టేక్‌ని మనము కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటే, అంటే ఇక్కడ ఒక తప్పొచ్చింది. ఈ తప్పుని మనము తీసి పక్కన పెట్టుకొని, దీని గురించి డీటెయిల్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని, నెక్స్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా మనము రాయాలి అనుకుంటే, ఈ మిస్టేక్‌ని మనము యూవీఎం ఎర్రర్‌తో మనము రాస్తామనమాట. ఓకే. సో, అదే మనకు ఎక్కడైతే మిస్టేక్ వస్తుందో సపోజ్ ఈ టైమ్ స్టాంప్‌లో మనకి మిస్టేక్ వస్తే, ఈ టైమ్ స్టాంప్‌లో మిస్టేక్ వచ్చినప్పుడు ఈ కింద కోడ్ ఎగ్జిక్యూట్ అయినా కూడా మనకి వేస్ట్. ఎందుకంటే ఇదే రానప్పుడు ఇవి వచ్చినా రాకపోయినా వేస్ట్ అని అనుకున్నప్పుడు మాత్రం మనం మనం ఇక్కడ యూవీఎం ఫ్యాటల్ వాడతామనమాట. యూవీఎం ఫ్యాటల్ వాడడం వల్ల ఏమవుతుంది అనంటే దీంట్లో డాలర్ ఫినిష్ అనేది ఆటోమేటిక్‌గా కాల్ అయ్యి, మొత్తం సిమ్యులేషన్ మొత్తం అంతా ఇక్కడికి ఎండ్ అయిపోతుందనమాట. అదే యూవీఎం ఎర్రర్‌లో ఏమవుతుందంటే, సింపుల్‌గా ఈ స్టేట్మెంట్స్ ఇక్కడ మనం లోపల ఏదైతే డిస్‌ప్లే ఇచ్చుకున్నామో అదంతా ప్రింట్ చేసుకొని, ఇంక్రిమెంట్ చేస్తుంది. యూవీఎం ఎర్రర్ నంబర్‌ని ఇంక్రిమెంట్ చేసి నెక్స్ట్‌కెళ్ళిపోయి, అలా ఎన్ని యూవీఎం ఎర్రర్స్ వస్తే అన్ని ఆ కౌంటర్‌ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. కానీ యూవీఎం ఫ్యాటల్ వస్తే అక్కడికక్కడ మొత్తం సిమ్యులేషన్‌ని ఆపి పారేస్తుందనమాట. ఇదే మెయిన్ డిఫరెన్స్. ఇలా వాడతాం యూవీఎం ఎర్రర్‌ని, యూవీఎం ఫ్యాటల్‌ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థాంక్ యూ.